హల్లెలూయా. అలాగనే యెరికో పట్టణం చుట్టూ తిరిగి రండి అని చెప్పాడు. అప్పుడు కూడా మందసాన్ని పట్టుకున్నారు, అప్పుడు కూడా యాజకులు బుర్రలు పట్టుకున్నారు, అప్పుడు కూడా ఆర్భాటం చేస్తున్నారు, అప్పుడు కూడా వాళ్ళు కేకలు వేస్తూ ఉన్నారు. అలా ముందు చూసుకుంటూ ఆ మందసాన్ని తీసుకుంటూ అలా వెళ్ళినప్పుడు యెరికో ప్రాకారాలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. బలమైన ప్రాకారం, శత్రు ప్రాకారాలు కూలిపోయినాయి. ఎలా? ఏం వాడారు? ఆయుధాలు వాడారా? ఆయుధాలు వాడారా? వాడలేదు. మరి ఎలా? దేవుని ముందు పెట్టుకున్నారు, మనసాన్ని ముందు పెట్టుకున్నారు, యాజకుల్ని ముందు పెట్టుకున్నారు, యోధుల్ని ముందు పెట్టుకున్నారు, సంఘాన్ని ముందు పెట్టుకున్నారు. నీ ఇంట ప్రతి కార్యక్రమానికి దేవుడు ఉండాలి, దైవజనుడు ఉండాలి, సంఘం ఉండాలి. తర్వాత వాళ్ళే మిగతా వాళ్ళు. ఎవరైనా మిగతా వాళ్ళు తర్వాతేగా. వాళ్ళు లోకస్తులైనా, కులస్తులైనా, మతస్థులైనా, నీ స్నేహితులైనా ఎవరైనా సరే తర్వాతే. మొదట దేవుడు ప్రిఫరెన్స్, తర్వాత దైవజనుడు, తర్వాత సంఘం.